హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. మీకు అంతకుముందు ఎన్నో విషయాలు యూట్యూబ్ గురించి చెప్పాను. యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు, మన సొత్తు అన్నాను సార్. ఇంకొక మనవి సార్, చిన్న మనవి. అన్నీ చెప్పుకుంటూ వస్తున్నా కానీ ఒక ఎలక్ట్రానిక్స్ అసలు మన పాతకాలంలో ఏముండేవి. మన పాతకాలంలో రేడియోలు ఉండేవి. రేడియోలు ఏ స్టేషన్లు ఉన్నాయి? విజయవాడ, కడప, వివిధ భారతి, సులోన్ అని వచ్చేది. సులోన్ బ్యాండ్ మారిస్తే శ్రీలంక అనేది ఇలా స్టేషన్లు ఉండేవి. ఆ స్టేషన్ నుంచి మనకు వార్తలు విజయవాడ ఉదయం 7 గంటలకు అట్లా ఏ స్టేషన్లో బొమ్మలు చూసుకోవడం కాదు, మనం ఓన్లీ వాయిస్, ఆడియో, వీడియో చూసుకోవడం కాదు, ఆడియో వింటూ మనం దేశంలో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకునేవాళ్ళం వార్తల ద్వారా. ఆ రోజుల్లో పోస్ట్లో మనకి ఎక్కడో విషయం తెలియాలంటే మనకి అప్పుడులో ఫోన్లు లేవు సార్. ఫోన్లు ఇప్పుడు అన్నీ సెల్లు వచ్చినాయి. పోస్ట్లో వైర్ సిస్టంతో ఫోన్లు ఉన్నాయి, ఇంటి దగ్గర ఉండి మాట్లాడేట వైర్ లాగా. అవి పోయినాయి. వైర్లెస్ ఫోన్లు వచ్చినాయి, వైర్లెస్ ఫోన్లు పోయినాయి, సెల్లు వచ్చినాయి. ఇలా ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో, ఎక్కడ ఏమి జరుగుతున్నాయో ఏవైనా అందుట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మంచిని స్వీకరించాలి, చెడుని వదిలేయాలి. ఎలక్ట్రానిక్ సిస్టమ్ సార్, మన ఫోన్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ప్రపంచం ఎటువైపు వెళ్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఏం జరుగుతుంది అన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఎందువల్ల? కంప్యూటర్ అంటే ఎలక్ట్రానిక్ సిస్టంతో తయారు చేయబడ్డది. ఇది ఎలక్ట్రానిక్. రేడియో కూడా ఎలక్ట్రానిక్కే. మరి కరెంటు ఎలక్ట్రానిక్ సిస్టమ్. స్విచ్ ఎత్తి బల్బు వెలగటం ఏంటి? ప్లస్ మైనస్ అనే వైర్లు, ప్లస్ మైనస్ ఉంటాయి. స్విచ్ దానికి ఎలక్ట్రానిక్ సిస్టంతో ఏం చేశారో దాన్ని కిందకి స్విచ్ యాంగిల్లో వెలుగుతాయి అనమాట. అంటే రాపిడి. 2 ధ్రువాలు, ధన ధ్రువాలు అని ఉంటాయి. ఈ 2 రాపిడి అయ్యి వాటి వల్ల మనకి కరెంటు వస్తుందన్నమాట. ప్లస్ మైనస్ 2 కలిస్తే ఏమవుతుంది? కరెంటు వస్తుంది అనమాట. అంతేకాదు ప్లస్ కలిస్తే ఏమవుతుంది? పేలిపోద్ది. మైనస్ కలిసినా పేలిపోద్ది. అయితే బెండకాయ చుచ్చులకి మనం ప్లస్ అని కలపవచ్చు, మైనస్ అని. ఇంకా దీని ద్వారా కరెంటు మార్చుకుంటా అట్లా బెండకాయ చుచ్చు దానికి ప్లస్ కానీ మైనస్ కానీ బెండకాయ చుచ్చు కానీ ఉంటాయి. అది ఎలక్ట్రానిక్ సిస్టంతో అది వెలుగుతుందన్నమాట. ఇలా ప్రతిదీ ఏదైనా ఎలక్ట్రానిక్ సిస్టమే సార్. రైలు తయారు చేసాడు, ఎలక్ట్రానిక్ సిస్టమే. కరెంట్లో కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది. విమానంలో కూడా విమానం ఎలా ఎగురుతుంది, ఏంటి, ఇది ఎలా ఎగరగలుగుతుంది ఆకాశం, ఇది ఎలక్ట్రానిక్ సిస్టమే. కనిపెట్టాడు మనిషి. రైట్ సోదరులు కనిపెట్టారు. ఈ రోజున బీటెక్ అలానే ఏదైనా తెలుసుకోవాలన్నా, ఏ విషయం తెలుసుకోవాలన్నా కంప్యూటరే. మనిషికి ఆపరేషన్ చేయాలన్నా కంప్యూటరే. సముద్ర లోతులు కనిపెట్టాలన్నా కంప్యూటరే. పైన ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలన్నా కంప్యూటర్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనిషి తయారు చేసినాయి. ఇవన్నీ పరికరాలు మనిషి తయారు చేసినాయి అన్నమాట. ఇవన్నీ పనిచేయడానికి ఏంటి? కొన్ని మన శాస్త్రజ్ఞులు శాటిలైట్స్ పైకి పంపించారు. ఇవన్నీ పనిచేయడానికి ఏం చేశారు? శాటిలైట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ శాటిలైట్స్ని కొన్ని ఉపగ్రహాల పైకి పంపించడం వల్ల అవి ఆకాశంలో తిరుగుతూ మనకి ఎట్లా పరిజ్ఞానాన్ని అందిస్తాయి అన్నమాట. మనకి రేడియో కానీ, లేకపోతే ఇంకోటే కానీ, రేడియో కానీ, సెల్ ఫోన్లు కానీ, మరి ఏవైనా కంప్యూటర్లు పనిచేయడానికి కొన్ని శాటిలైట్స్ పైకి పంపించబట్టే మనకి ఇవన్నీ పనిచేస్తున్నాయి. అది ఒక సిమ్ పనిచేయడానికి మనం టవర్ పెడుతున్నాం. ఆ టవర్ ద్వారా కూడా ఇది శాటిలైట్స్ సిస్టమే. ఈ శాటిలైట్స్ పనిచేయాలంటే ఏం చేయాలి? శాటిలైట్స్ పైకి పంపిస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. ఈ విధంగా ఆనాడు
పాత యుగం కాలం నుంచి మనకు కంప్యూటర్ కాలం వరకు ఎదిగాం. పాత యుగం కాలం నుంచి ఏం చేసాము, కంప్యూటర్ కాలం వరకు ఎదిగాం. అబ్బాయి ఎంత ఆ రోజుల్లో చదువుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ రోజు చదువుకోవాలంటే మోటార్ సైకిల్, బళ్ళు, కార్లు వేసుకొని వెళ్తున్నారు. సైకిల్ చాలా తక్కువ సార్. అట్లా టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగిందని మనం ఈ శరీరాన్ని ఏం చేయాలి, వ్యాయామానికి ఉపయోగించాలంటే సైకిల్ తొక్కుంటూ కొంత రోజు సైకిల్ తొక్కుంటూ వెళ్ళాలి. అంతేగాని మనం అది ఇదని మనం చెప్పకూడదు సార్. అది ఇంకొకటి, ఇప్పుడు మనం వాచ్ టైం తెలుసుకుంటున్నాం, అది ఎలక్ట్రానిక్ తోటి తయారు చేసింది. అప్పుడు ఊహించి చెప్పడం ఎంతో 10 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది ఊహించి చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. దాని ద్వారా నిదానంగా ఏం చేశారు, ఒక టయాన్ని తయారు చేసిండు మనిషి. గోడ గడియారంలాగా తయారు చేసిండు. చేతి వాచీలు, మళ్ళీ వాటర్ ప్రూఫ్ వాచీలు, ఇవన్నీ ఎట్టొచ్చినాయి, ఎలక్ట్రానిక్ సిస్టమే. ఎలక్ట్రానిక్ అనమాట. ఎలక్ట్రానిక్ ఇప్పుడు మనం టార్చ్ లైట్లు ఉంటాయి. రాత్రిపూట మనం ఒక కర్ర తీసుకొని టార్చ్ లైట్ తీసుకొని పొలాలకు కూడా వెనకటం వాళ్ళు నీళ్లు పెట్టేవాళ్ళు. ఈ టార్చ్ లైట్ అంటే ఇవి బ్యాటరీ అనమాట. బ్యాటరీ కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ తోటే ఇది ఇమిడి ఉంటుంది అనమాట. ఎలక్ట్రానిక్ బ్యాటరీల ద్వారా కూడా, బ్యాటరీలు దాంట్లో ఏముంటుంది, మసి కొన్ని కరెంటు తయారు చేసేటటువంటివి ఉంటాయి అన్నమాట దాంట్లో. అలా బ్యాటరీని తయారు చేశాడు అనమాట. అలానే నీళ్ళ ద్వారా కూడా కరెంట్ అనమాట. అట్లానే ఛార్జింగ్ లైట్లు, కరెంట్ ద్వారా ఛార్జింగ్ లైట్లు. ఫస్ట్ బ్యాటరీ సిస్టమ్, దీపాల బుడ్లుతో మనం చదువుకునేవాళ్ళం. అప్పుడు కరెంట్ లేనప్పుడు ఫస్ట్ కరెంట్ లేదు సార్, లేదు. అప్పుడు ఏం చేశారు, దీపం బుడ్లు కృష్ణాలు పోసుకొని దాంట్లో ఒక కొవ్వొత్తులాగా తయారు చేసి, ఒత్తులాగా తయారు చేసి దాన్ని దీపం బుడ్డు అనమాట. అట్లానే కొవ్వొత్తులు కూడా ఉండేవి. ఆ విధంగా మన పూర్వీకులు బతికారు. ఎక్కడో యాడో జరిగినవి అయితే మనం రేడియో వార్తల ద్వారా తెలుసుకునేవాళ్ళం. ఇంకొకటి సార్, మనం ఏ విషయాన్నైనా నిర్విఘ్నంగా ఏ ఊళ్ళో ఏం జరిగింది, మన చుట్టాల్లో ఏం జరుగుతుంది, మంచి క్షేమాలు తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాం, ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తున్నాం, ఫోన్ నెంబర్ను డైల్ చేస్తున్నాం. డైల్ చేయగలనే వాళ్ళకి వెళ్ళిపోతుంది వైర్లెస్ సిస్టమ్ ద్వారా. ఇది శాటిలైట్సే. కొన్ని శాటిలైట్స్ పైకి పంపించబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ శాటిలైట్స్ పైకి పంపించబోతే ఇవేమీ పనిచేయవు. అది గుర్తుంచుకుంటు సార్. శాస్త్రజ్ఞులు అంత గొప్పవాడు మనిషి. శాస్త్రజ్ఞులు అంటే ఎవరు, మనిషే. అది ఈ విధంగా మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. అది గుర్తుంచుకోండి సార్. ప్రతిరోజు కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి. ఇవి చాలా మంచి సార్ తెలుసుకోవటం. మనం ఇవాళ విరుతుల్లో కానీ కొన్ని విషయాలు తెలియని తెలుసుకోవడానికి కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తెలుసుకోబట్టే ఉండబట్టే మన కంప్యూటర్ యుగం రాబట్టే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఆనాడు ఎంతో మనిషి కష్టించేవాడు, ఈనాడు మహా సుఖపడుతున్నాడు. మాటల ద్వారా, చేతల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి చేతల ద్వారా బిజినెస్ ఓపెన్ చేసి డబ్బులు 1000 లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు మనిషి. ఆ రోజున ఒక మాట కంటే మాటలనే ఒక కట్టుబాటు ప్రకారం చేసేవాళ్ళు. అప్పుడు డబ్బు సంపాదించడానికి ఎంతో శ్రమించేవాళ్ళు. ఆనాడు పాతకాల యుగం నాడు. ఈనాడు కొత్త కాల యుగం నాడు అంతా చీప్ అయిపోయింది సార్. 10 లక్షలకు తీసుకోవట్లేదు. అది ఆనాడు, అది ఈనాడు. ఇది ఏ రోజులు మంచివి? ఆనాడు మంచి రోజులు, ఆనాడు పరిస్థితులు అవి, ఈనాడు పరిస్థితులు ఇవి. ఆనాడు ప్రేమలో ఆప్యాయతలు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయా? ఉన్నాయి. ఉండబట్టే మనకి సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర రాత్రి వస్తున్నాడు, వర్షాలు పడుతున్నాయి. అసలు లేకపోలేదు. ఆనాడు ఎక్కువ ప్రేమ, ఈనాడు తక్కువ మనుషుల్లో. చూసారా? ఆరోగ్యరీత్యా కూడా పిల్లలు బాగా చెడిపోతున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఆరోగ్యరీత్యా అందరూ బాగున్నారు. ఈ రోజుల్లో ఆరోగ్యరీత్యా చాలామంది పాడైపోతున్నారు. కొంతమంది బాగానే ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ చేసేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు తక్కువ మంది. ఆ రోజుల్లో ఎక్కువ మంది. ఈ రోజుల్లో కూడా అందరం ఉండొచ్చు. మనం కొన్ని దగ్గర రాలేకుండా మనం టైం ప్రకారం మంచి తీసుకుంటే, టైం ప్రకారం మంచి విషయాలు తెలుసుకోగలిగితే మనం అందరం ఆరోగ్యవంతులే. అది గుర్తుంచుకోండి సార్.
మళ్ళీ పాతకాలం రావాలంటే మనం ఈ వాడుకుంటారు ఎలక్ట్రానిక్ సిస్టాన్ని మంచిని ఆస్వాదించాలి, చెడుని వదిలేయాలి. మనిషికి చెమట పట్టాలి, చెమట పడితేనే ఆరోగ్యం. చెమట పట్టకపోతే ఏమైంది, అంతా ఎక్కడికక్కడ కొవ్వు పెరిగిపోయి మనిషికి ఏం చేయలేడు సార్. అది సరే సార్. కొండప్రతి ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. సార్ మీకు మానిటైజేషన్ అవ్వాలంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మీ పేరు, మీ పేరు, మీ మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఈమెయిల్ నెంబర్, ఫోన్ నెంబర్ అని పెట్టచ్చు. అది మనకి సంవత్సరంలో పెద్ద వీడియోలకి ఎలా చేసేటువంటి పెద్ద వీడియోలకి ఏం కావాలి, 4000 గంటల వాచ్ టైం తీసుకుంటాడు. అంతేగాని వైటీ స్టూడియో చూడకుండా నాకు నువ్వు 4000 గంటలు అయింది, 10,000 గంటలు ఉందంటే అది కుదరదు. మొత్తం కలిపి యూజ్ చేస్తారు. అది అట్ట కాదు, ఎట్లా మాట్లాడిన దానికి మనం యూజ్ చూసుకుంటాడు. అది గుర్తుంచుకోండి. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా $100 పూర్తి అవ్వాలి. $100 పూర్తి అవ్వదే మనకు డబ్బులు రావు. అలాగే ప్రతి నెల $100 పూర్తి అవ్వాలి. నెల నెల $100 పూర్తి అవ్వాలని రూల్ ఏం లేదు. $100 కంటే ఎక్కువ పూర్తయింది అనుకోండి సార్, మనకేమవుతుంది, మనీ పే వచ్చేస్తుంది. నెల లోపులోనే అయినాయి అనుకోండి, వచ్చే నెలలో ఇస్తాడు ఆ డబ్బులు. వచ్చే ఈ 2 నెలలు కూడా అవ్వకుండా 3వ నెల అయింది అనుకో, 4 నెలలు ఇస్తాడు. అట్లా మన డబ్బులు అడిగి వస్తాయి, లేట్ అయినా వస్తాయి. ప్రతి నెల రావాలంటే ముందుగానే మనకు ఏమంటే $100 పూర్తయితే ప్రతి నెల పేమెంట్ వస్తుంది. ఒక 2 రోజులు అటు ఇటుగా. అది లెక్క. మీరందరూ మీ పిల్ల బాబులతో ఆయుర్వేదాలతో చల్లగా ఉండాలి. అంటేనే మీ ఇరుగు పొరుగు వారు, మీ తోబుట్టుతో సమానం భావించి అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నా వీడియో చూసేవాళ్ళు చూడడం వాళ్ళందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అదే సార్ నేను చెప్పుకునేది. సార్ నేను ఉంటాను సార్. గుడ్ నైట్ సార్ మీ అందరికీ. మధ్యలో నాకు కొంచెం మేలుకు వచ్చింది, అందుకని లేచాను. లేచి ఈ పెద్ద వీడియో చేయలేదు కాబట్టి చేశాను సార్. ప్రతి ఒక్కరు నా పెద్ద వీడియో చూసి, వీడియో చూడడం కూడా సరిపోలేదు సార్, కామెంట్ కూడా పెట్టండి, బాగా చూడండి అందరూ. చూసారా ఎలక్ట్రానిక్స్ గురించి అంత చెప్పాను. అది సార్, ఇవాళ ఎలక్ట్రానిక్ సిస్టమ్ తోటి వాషింగ్ మిషన్లు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ఎయిర్ కూలర్ కానీ, మళ్ళీ ఏసీలు కానీ, ఇలా ఎన్నో మనం తెలుసుకున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలక్ట్రానిక్ సిస్టమే. ఎలక్ట్రానిక్ లేకపోతే మనం లేము. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వల్ల మనం ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకున్నాం. అది గుర్తుంచుకోండి సార్. సార్ నేను అంటాను, ఐఎమ్ కనిపిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ సార్. ఇంకోటి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న వాళ్ళు కాపీ రైట్స్ వస్తే తీసేయండి, వెయిట్ లిస్ట్ వస్తే తీసేయండి, అలానే ట్రాలింగ్ వీడియో చేయొద్దు. ఈ 3 పాటించాలి. మనకి ఎప్పుడైతే కొంతమంది మానిటైజేషన్ అయినా కానీ డబ్బులు రావు. ఎందుకని $100 పూర్తి అవ్వాలి. $100 పూర్తయితేనే మానిటైజేషన్ ఏమన్నా మనకు $100 పూర్తవును పంపిస్తారు. ప్రతి నెల $100 పూర్తి అవ్వాలి, లేకపోతే పేమెంట్ రిలీజ్ అవ్వదు. అది గుర్తుంచుకోండి. పేమెంట్ రిలీజ్ అవ్వాలంటే మనకి వ్యూస్ రావాలి. తక్కువ వ్యూస్ ఉన్నా కానీ కొంతమందికి ఎక్కువ డబ్బులు వస్తాయంటే వాళ్ళు చేసేటటువంటి యాడ్ని బట్టి ఉంటుంది, కాంటెంట్ని బట్టి. దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి మన కాంటెంట్లో. కనీసం రోజుకి ప్రతి ఒక్కరు 10 మందితోనే 20 మందితోనే కనీసం 1 నిమిషం ఉన్నా చూసేటట్టుగా మనం కాంటెంట్ ఏర్పరచుకోవాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనకి 1 నిమిషం చూస్తే 10 మంది చూస్తే 10 నిమిషాలు, 60 మంది చూస్తే 60 నిమిషాలు, గంట అయిపోతుంది అట్ట. ఇంకెన్ని చేయాలి, 3999 గంటలు చేయాలి. ఎట్లా ఈ విధంగా మనం కాంటెంట్ని మంచిదాన్ని ఎన్నుకొని చెప్పినట్టయితే మనం ముందుకు తీసుకెళ్తాం. అది సార్ నేను చెప్పేది. అందుకనే మీరందరూ ఈ విషయాలు పాటించండి. ఎవరో వీడియోలు తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఇది చేయవాళ్ళు. సరే ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ మీ అందరికీ. ఇట్లా మధ్య మధ్యలో పెద్ద వీడియోలు చూస్తే కాస్ట్లీ యాడ్స్ వస్తాయి, దీనివల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి సార్. అంతేగాని ఎలక్ట్రానిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుంటాయి. మీకు తెలిసిన వరకు కంప్యూటర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా. సార్ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్.